నమస్తే నేను ప్రియా. వెల్కమ్ టు తూర్పు టీవీ న్యూస్. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన బూత్ లెవెల్ నుండి జిల్లా స్థాయి పదవులు మరియు కొన్ని రాష్ట్ర స్థాయి పదవులు ప్రకటించడం జరిగింది. వారందరికీ ఈరోజు పలాస తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందరు నాయకుల చేత పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష చేతుల మీదుగా అందరికీ ప్రమాణ స్వీకారం చేయించి అందరినీ సాదరంగా కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చౌదరి బాబ్జీ, వజ్జ బాబురావు, దువ్వాడ హేమబాబు చౌదరి, పెరుకట్ల విఠల్, లోగడల కామేశ్వరరావు, నియోజకవర్గ స్థాయి నాయకులు, పార్టీ కార్యకర్తల, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుగుదేశం కమిటీ సభ్యుల ప్రమాణ పత్రం. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవా భావంతో మనసా వాచా కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. జై తెలుగుదేశం. కొంతమంది మీద కేసులు పెట్టించుకొని జైలుకు కూడా వెళ్ళొచ్చి 5 సంవత్సరాలు మళ్ళీ తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు అధికారంలో కూర్చోబెట్టిన, ముఖ్యంగా పలాసలో ఒక ఆడపిల్లని చూడకుండా ఎంత ఇబ్బందులు పడినా మా శిరీషమ్మ మీద మాకు నమ్మకం ఉంది అని నన్ను నిజంగా శివంగిలానే తయారు చేసి ముందుకు నడిపించి ఈరోజు 41,000 మెజార్టీతో అధికారంలో కూర్చోబెట్టి ఎమ్మెల్యే చేసిన నా పలాస నియోజకవర్గ తెలుగుదేశం కుటుంబీకులందరికీ పేరు పేరున పాదాభివందనం చేసుకుంటున్నాను. ఈరోజు అధికారికంగా పార్టీ పదవులు చేపట్టబోతున్న మన కుటుంబ సభ్యులందరికీ కూడా మన పలాస నియోజకవర్గం తరఫున మీకు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను.
తెలుగుదేశం పార్టీ ఇప్పుడే మనం పూలమాల వేసి గౌరవించుకున్నాం. ఏమి అవసరం లేకపోయినా తెలుగు వారి గౌరవ మర్యాదల గురించి, ఆత్మ గౌరవం గురించి ఎటువంటి స్వార్థం లేకుండా పెట్టిన పార్టీ కాబట్టే ఈ రోజు ప్రతి తెలుగువాడు మా తెలుగుదేశం పార్టీ అని నరనరాన జీవించుకొని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ముఖ్యంగా గత 5 సంవత్సరాలు ఎదురైన ఇబ్బందులు అది మామూలు ఇబ్బందులు కావు. నాకు తెలుసు. ఒక గ్రామ స్థాయి కార్యకర్త దగ్గర నుండి ఆఖరికి మన అధినేత చంద్రబాబు నాయుడు గారి వరకు ఎలాంటి కష్ట నష్టాలు గురి చేశారో మనందరికీ తెలుసు. ఆ రోజు కాపాడింది ఒక్కటే, మనతో మన తెలుగుదేశం కుటుంబం ఉంది, ఈ కుటుంబాన్ని ఎవరు విడదీయలేరని ఒక నమ్మకమే ఈ రోజు మళ్ళీ మనందరినీ అధికారంలోకి తీసుకొచ్చింది. చాలా మంది ఇబ్బందులకి భయపడి చెదిరిపోయారు. కానీ నిజంగా చాలా గర్వంగా చెప్పుకుంటానండి, పలాస నియోజకవర్గంలో 2019 నా ఓటమి తర్వాత ఒక్క తెలుగుదేశం కార్యకర్త కానీ నాయకుడు కానీ పార్టీని వదిలి వెళ్ళలేదు. కాబట్టి ఈ రోజు పార్టీ ఈ స్థానం వచ్చిందని గర్వంగా చెప్పుకుంటాను. అది తెలుగుదేశం కుటుంబ సభ్యులకి పార్టీ పట్ల ఉన్న నిబద్ధత. ముందుగా ఈ రోజు పసుపు బట్టలు వేసుకొచ్చిన వారికి నా ముందుగా శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. మరి చెప్పినా కూడా పసుపు బట్టలు వేసుకోలేని వారికి తర్వాత శుభాకాంక్షలు చెప్తున్నాను. దయచేసి కొంతమంది సోదరులు ఏదో కారణాలు చెప్పారు, ఉతకలేదు, ఇస్త్రీ పెట్టలేదని. నాకు తెలిసి ఒక్క పసుపు చొక్కా ఉన్నా ఖచ్చితంగా ఉతికి ఇస్త్రీ పెట్టి లోపలే ఉంటుంటది. మరి ఆ పసుపుని దయచేసి కనీసం కొన్ని ఫంక్షన్లకైనా పసుపు బట్టలు, ఈరోజు శివాజీ గారు ఉంటే అసలు ఇంకోలానే ఉండేది. దయచేసి